హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్. ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం వచ్చేసి కొబ్బరి లడ్డు తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీ, ఎమ్మీ అండ్ స్వీట్ ఐటమ్ అండి. ఇది నోట్లో ఇలా వేసుకోగానే అలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇట్ విల్ బి వెరీ ఆసమ్. ముందుగా కొబ్బరికాయ తీసుకొని పగలగొట్టి కొబ్బరికి ఉన్న వెనక బ్రౌన్ కలర్గా ఉంటుంది కదండి చెక్కు, ఆ చెక్కు మొత్తం ఇలా తీసేసి మిగిలినంతా ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ పక్కకు పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్గా చేసుకోవాలి. సో ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఇలా మిగిలిన కొబ్బరి ముక్కలు కూడా ఇలానే చేసుకోవాలి. సో మనకి ఇంత కొబ్బరి తురుము అయింది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసి మనకి ఏదైతే కొబ్బరి తురుమును తీసుకున్నామో అది ఈ కప్ తోటి మనం కొలుచుకోవాలండి. నాకైతే 4 కప్స్ అయింది. సో ఇందులో ఉన్న వెట్నెస్ అంతా పోయేంత వరకు మనం వేయించుకోవాలి. అలాగని మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవద్దండి, సిమ్లో పెట్టి వేయించుకోవాలి. సో కొద్దిగా మనం పొడిగా అయిన తర్వాత 1/2 కప్పు పాలు పోయాలండి. ఎక్కువ పాలు పోస్తే టేస్టీగా ఉంటుందండి, ఎక్కువ పోయకూడదండి. 1/2 కప్పు సరిపోతుంది. సో ఇది ఇంకొంచెం డ్రైగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. పాలు అనేవి ఇంకిపోయేంత వరకు. అడుగంటకూడదండి, అడుగంటితే స్వీట్ టేస్ట్ పోతుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం 2 కప్స్కి 3/4 కప్పు షుగర్ తీసుకోవాలి. సో నేను 1.5 కప్ తీసుకున్నాను, ఎందుకంటే 4 కప్స్ కాబట్టి. నేను ఇలాచీ పౌడర్ కొబ్బరి తురుము పట్టేటప్పుడే అందులో వేసానండి. మీకు కావాలంటే సపరేట్గా వేసుకోండి. నేను ఒకటేసారి పట్టి వేసేసాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేయించాలండి, నెయ్యి మొత్తం కరిగేంత వరకు. సో మనకి ఈ షుగర్ అనేది పాకంలాగా అయ్యి సో అది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి అండి. మనం సపరేట్గా దీనికి పాకం అంటూ ఏం పట్టట్లేదు, ఈ షుగరే దీంట్లో కొంచెం స్వీట్నెస్ పెంచుతుంది కాబట్టి. సో ఇది అడగంటకుండా మనం కలుపుకోవాలి. బాగా గట్టిగా కాకూడదండి, కొద్దిగా అయితే సరిపోతుంది. ఇంత జోరుగా ఉంటే మనకి ముద్ద కట్టడానికి కొంచెం కష్టం కదా, జారిపోతూ ఉంటుంది కదా. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, బట్ నా సజెషన్ వరకు అయితే ఇంతవరకు అయితే సరిపోతుంది. ఎందుకంటే షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే జోరు ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం గోరొచ్చగా అయిన తర్వాత మనం లడ్డూలు తయారు చేసుకుందాము. ఈ లడ్డు తయారైంది కదండి. ఇప్పుడు ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా, అందులో వేసి కలపాలండి. కొంచెం టెక్స్చర్ కోసం, చూడడానికి అందంగా ఉండాలి కదా. మనం అందంగా ఉంటే సరిపోదు, తినేటి కూడా కొంచెం అందంగా ఉంటే కళ్ళకి ఆనందం కలుగుతుంది కదండి. సో ఇలా మీకు ఇష్టమైన షేప్లో మీరు చేసుకోవచ్చు. ఇలా లడ్డూలాగానే కాకుండా బర్ఫీలాగా కూడా చేసుకోవచ్చు. ఈ మిక్చర్కి ఒక ప్లేట్లో నెయ్యి రాసి వేసి మనం ఇష్టమైన షేప్లో కట్ చేసుకుంటే బర్ఫీకి తయారవుతుందండి. సో ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చినట్టయితే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి. అండ్ మోర్ ఓవర్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి వంటలు ఇంకా ఎక్కువగా నేను మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.